హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తమిళనాడు అవుట్స్కట్స్లో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తిరుపతికి వెళ్ళే రూట్లో ఉండే తిరువల్లూరు అనే ప్రాంతంలోకి సమీపంలో ఉండే పుట్లూరు అనే గ్రామానికి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మ గుడి చాలా చాలా ఫేమస్. అండ్ ఇక్కడ గర్భ రక్షాంబికాదేవి కొలువై ఉంది. ఈ గుడి ఎందుకు ఫేమస్ అని చూస్తే, ఇక్కడ ఈ గుడికి వచ్చి అమ్మవారిని వేడుకునే మహిళలందరూ కూడా సంతాన భాగ్యం కోసం వచ్చి వేడుకుంటారు. ఇంకా అమ్మవారిని వేడుకున్న సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందంట. ఈ గుడిలో సీమంత వేడుకలు జరుపుకునే వాళ్ళ యొక్క కౌంట్ చూస్తే అసలు అన్ఇమాజినబుల్ అనిపిస్తుంది. ఇక్కడ సీమంతం అటువంటి వేడుకలు జరుపుకోవడానికి సపరేట్గా ఒక మండపం అయితే ఇచ్చారు. ప్రతిరోజు దాదాపు 50 జంటల వరకు కూడా ఇక్కడ సీమంతం అవి జరుపుకుంటున్నారంటే నమ్మాల్సిందే. మరి ఇక్కడికి వచ్చి ఆ సీమంతం జరుపుకునే వాళ్ళని చూస్తే ఇంకా సంతాన భాగ్యం లేని వారందరికీ కూడా ఇక్కడున్న అమ్మవారి మీద నమ్మకం వచ్చి వాళ్ళు కూడా అమ్మవారికి సేవలు చేసుకోవడం అయితే 100% పక్కా. ఈ గుడిని పూంగావనతమ్మన్ టెంపుల్ అంటారు, లేదా పుట్లూరు అంకాల పరమేశ్వరి అమ్మ గుడి అని కూడా అంటారు. ఈ గుడిలో గర్భగుడి ఉండే అమ్మవారు అయితే మేల్మరువత్తూరు అంకాల పరమేశ్వరి అమ్మ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా స్వామివారు తాండవరాయుడుగా ఉంటాడు. కానీ ఇక్కడ గర్భగుడిలో ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మ కన్నా కూడా ఆ గర్భగుడికి జస్ట్ బయట లోపలి ప్రాకారంలో గర్భ రక్షాంబికాదేవి అమ్మ అంటే అమ్మవారు గర్భంగా ఉన్న స్వరూపంలో ఒక పుట్ట స్వరూపంలో మనకి దర్శనమిస్తారు. ఆ అమ్మ చాలా ప్రసిద్ధి. ఇంకా అక్కడ అమ్మవారికి పూజించిన నిమ్మకాయలు అవి కూడా మహిళలకి ప్రసాదంగా ఇస్తారు. వాటిని తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి మొక్కునే వాళ్ళకి సంతాన భాగ్యం తప్పకుండా లభిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడైతే మనం గుడి బయట చూస్తున్నాము. ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేది అయితే మండపం అనమాట, సీమంత ఫంక్షన్స్ అవి జరిపే మండపం. ఇంకా ఇటువైపు అయితే ఒక పుట్ట మధ్యలో ఉన్నది గుడి. ఇక్కడ ఉన్న పుట్ట నార్మల్ పుట్టే. ఇక్కడ పుట్టకి కానీ కుంకుమ పసుపు వీటితో అర్చనలు చేయడం, ఇంకా అమ్మవారికి చీర అటువంటివి సమర్పించుకునే వల్ల ఆ చీరలు అవి ఇక్కడ పెట్టడం గమనించగలుగుతాం. గుడి లోపలి ప్రాకారంలో గర్భగుడికి ముందున్న పుట్ట అచ్చం ఒక అమ్మాయి ఆడపిల్ల ప్రెగ్నెంట్గా ఉంటే ఎలా ఉంటుందో అలా నోరు తెరుచుకుని పడుకున్నట్టుగా ఉంటుంది. ఆ పుట్ట చాలా ప్రసిద్ధి. ఇంకా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆ లేబర్ పెయిన్స్తో అరుస్తూ ఉంటే ఆ నోరు తెరుచుకుని ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్వరూపం. నేను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే నేను మీకు పెడుతున్నాను, వీడియో యొక్క హాఫ్లో ఉంది, చెక్ చేయండి. సో బయట అయితే ఫస్ట్ ఈ పుట్టకి మొక్కుని ఇక్కడ చాలామంది బీగాలు కట్టడం, పసుపు తాడులు కట్టడం, ఇంకా ఉయ్యాల కట్టడం ఇటువంటి మొక్కులన్నీ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ పుట్టలో ఉన్న అమ్మవారికి మనం మొక్కుని అమ్మవారికి సేవలు అందించుకుని ఆ తర్వాత ఒక ప్రదక్షిణ చేసి నెక్స్ట్ స్థల వృక్షాన్ని దాటుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి పుట్లూరు అని పేరు అవడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, ఒకప్పుడు అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరు, ఒక ఆమె ఇంకా ఒక మగవాళ్ళు ఇలా వచ్చారంట. సాధారణ ఒక మ్యాన్ అండ్ ఉమెన్లా వచ్చారంట. అలా వచ్చి ఈ ప్రాంతాన్ని చేరుకున్నప్పుడు ఇది పూంగావనంగా ఉండేది. ఈ ప్రాంతం పూంగావనం అంటే ఒక తోటలా ఉండేదంట. అమ్మవారికి చాలా దాహం వేసిందంట. అప్పుడు పరమేశ్వరుడు నీళ్లు తెస్తా అని చెప్పి ఒక నదీ తీరాన్ని దాటుకుని వెళ్ళాడంట. అప్పుడు చాలా భారీ వర్షాలు కురిసి శివుడు రావడానికి లేట్ అయింది. ఇంకా అమ్మవారు ఆ టైర్డ్నెస్తో అలా కింద పడిపోయిందంట. తను ఎక్కడైతే పడిపోయిందో టైర్డ్ అయ్యి అక్కడ ఒక పుట్ట ఉద్భవించింది. అలా పుట్ట ఉద్భవించింది కాబట్టి పుత్తూరు అని స్టార్ట్ చేసి ఇప్పుడు కాలంతో పాటు పుట్లూరు అని అయిపోయింది. శివుడు నీళ్లు తీసుకొచ్చి అమ్మవారిని చూసేటప్పటికీ అమ్మ పుట్టగా మారిపోయింది కాబట్టి శివుడికి కోపం వచ్చి చాలా బాధ కలిగి తాండవం చేశాడు. అందుకే శివుడిని ఈ గుడిలో తాండవరాయుడుగా కొలుస్తున్నాం. ఇంకా అమ్మవారికి పూంగావనంతమ్మని పేరు అవడానికి కారణం చూసినట్లయితే, అప్పట్లో ఒక వ్యవసాయి పొన్మేని అని చెప్పి తను భారీ అప్పుల కష్టంలో ఉన్నాడంట. అప్పుడు అప్పు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో తను ఈ రోజులోపు నాకు నువ్వు నా అప్పైనా తీర్చు, లేదా పూంగావనం అనే ప్రాంతం ఇది, ఈ ప్రాంతం అడవిలా ఉండేదంట, ఈ ప్రాంతాన్ని బాగు చేసి నాకు వ్యవసాయం చేసుకోవడానికి రెడీ చేసి ఒక నైట్ లోపల, లేదా నేను చంపేస్తా అని చెప్పాడంట. ఇంకా తను ఒక రోజులో తను మొత్తాన్ని శుభ్రం చేయడం కష్టం, ఇంకా అప్పు తీర్చడము కష్టం. ఏం చేయలేక అమ్మవారిని వేడుకోవడం మొదలుపెట్టాడంట. అప్పుడు ఒక గర్భవతి వచ్చి తన దగ్గర నీళ్లు కావాలని చెప్పి అడిగిందంట. తను నీరు తీసుకొచ్చేలోపు తను వెళ్ళిపోయింది.
ఇంకా తను చేసేది ఏం లేక మళ్ళీ అది మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి అడవి ప్రాంతంగా ఉన్నదాన్ని క్లీన్ చేస్తుంటే ఒక ప్రాంతం నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయిందంట. ఇంకా అప్పుడు ఆ బ్లడ్ని చూసి తను భయపడిపోతే అప్పుడు అమ్మవారు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారంట. ఇంకా తనకి మోక్షం ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి అమ్మవారు ఈ చోట ఆ పుట్ట ఏదైతే ఫామ్ అయిందో ఆ పుట్ట స్వరూపంలోనే మనందరినీ కూడా దీవిస్తూ ఇక్కడే కొలువైంది. ఈ గుడిలో ఆడవారు 5 నిమ్మకాయలు తీసుకొస్తారు. అందులో ఒక నిమ్మకాయ వాళ్ళే దిష్టి చుట్టి అలా బయట పడేస్తారు. ఇంకా 3 నిమ్మకాయలని గుడిలో ఉన్న త్రిశూలం ధ్వజస్తంభానికి దగ్గర ఉన్న త్రిశూలానికి గుచ్చేస్తారు. ఒక నిమ్మకాయ ప్లస్ గాజుల్ని తీసుకెళ్ళి లోపల పుట్ట స్వరూపంలో ఉండే ఆ గర్భవతి అమ్మవారి దగ్గర ఇచ్చి పూజారి గారు పూజ చేసిన తర్వాత ఆ 5వ నిమ్మకాయకి కుంకుమ అవి పట్టించి వాటిని మళ్ళీ మన చేతికే రిటర్నిచ్చేస్తారంట పూజ చేసిన వాళ్ళకి. ఇంకా ఆ నిమ్మకాయని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసుకున్న, ఇంకా అమ్మవారికి పెట్టి తీసుకొచ్చిన గాజులు వేసుకున్న వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందనేది నమ్మకం. అలా కలిగిన వారు ఇక్కడికి వచ్చి సీమంతాలు చేసుకోవడం, ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ గాజులు, పసుపు, కుంకుమ అటువంటివి పంచిపెట్టడం, ఇంకా 5 రకాల అన్నాన్ని పంచిపెట్టడం ఇటువంటివన్నీ కూడా చేస్తుంటారు. సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవ ఉత్సవాల్లాగా ఇక్కడ సంవత్సరాది ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో ఈరిట్టు కుంభం అని చెప్పి ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. అప్పుడు గుడిలో ఉన్న అన్ని దీపాలు అర్పిస్తారంట. కాసేపు గుడిని కంప్లీట్ చీకటికి అయితే ఇచ్చేస్తారంట. దాని వెనుకున్న రహస్యం అయితే నాకు కూడా తెలియట్లేదు. మరి ఇంత ప్రసిద్ధి కలిగిన గుడికి మేము వెళ్ళాము. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడం కోసమే ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.